ఓపెన్ టాక్కి స్వాగతం. రమణ దీక్షితులు ఈ పేరు కోట్లాది మందికి తెలిసిన పేరే, పరిచయం అవసరం లేని పేరు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అసలే పరిచయం అవసరం లేని పేరు. కోట్లాది మంది భక్తులు వెంకటేశ్వర స్వామిని, కలియుగ దైవాన్ని ఏ విధంగా అయితే పూజిస్తారో అలాగే ఈ రమణ దీక్షితుల ఆశీర్వాదాలు ఉంటే అంతే మంచి జరుగుతుందని భావించేవారు కూడా కోట్లాది మందే ఉన్నారు. ఎందుకనంటే ఆ వెంకటేశ్వర స్వామికి అత్యంత దగ్గరగా ఉండి సేవలు చేసుకునే భాగ్యం కలిగిన అతి కొద్ది మందిలో ఈయన కూడా ఒకరు. నాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ప్రధాన అర్చకుల హోదాలో నాడు టీటీడీలో ఉండటం జరిగింది. ఆ ప్రధాన అర్చకుడి హోదా అనేది అత్యంత గౌరవప్రదమైన హోదా. వెంకటేశ్వర స్వామికి దండం పెడితే తిరిగి రమణ దీక్షితులకు కూడా దండం పెట్టి వెళ్ళేవాళ్ళు. నిజంగా రమణ దీక్షితులు మన తల మీద చేయబెట్టి ఆశీర్వదిస్తే అంతా శుభమే కలుగుతుంది, వెంకటేశ్వర స్వామి ఆశీర్వదించినట్టేనని చెప్పి భావించేవాళ్ళు ఎంతోమంది. అలాంటి ఉన్నతమైన ఆ పదవిలో ఉండిన ఆ రమణ దీక్షితులు తరువాత రాజకీయ స్వలాభానికి ఒగ్గి ఉన్న తన ప్రతిష్ట మొత్తాన్ని కూడా దిగజార్చుకుని ఈరోజు అరెస్ట్ అయ్యే స్థాయి వరకు కూడా దిగజారుకుంటూ వచ్చాడు. ఇక రమణ దీక్షితులు పేరు వింటే తెలుగుదేశం పార్టీ నేతలకు ఒక ఇంత కడుపు మంట, ఆవేదన కూడా ఉంటుంది కార్యకర్తలకు. ఎందుకనంటే నాడు తెలుగుదేశం పార్టీ ఇమేజ్ను డ్యామేజ్ చేయడంలో ఈ రమణ దీక్షితులు కూడా ఒకరు. ఏంటి ప్రధాన అర్చకుడికినో ఆ రాజకీయాలకి ఏంటి సంబంధం అని మీరు అనుకోవచ్చు. పింక్ డైమండ్ మనం విన్నాం కదా, గతంలో జగన్మోహన్ రెడ్డి పదే చెప్పిన మాట, తిరుమలలో పింక్ డైమండ్ పోయింది చంద్రబాబు దొబ్బేశాడని చెప్పారు కదా. ఆ పింక్ డైమండ్ పోయింది అనే ఒక ఆరోపణను బయటికి తెచ్చిన వ్యక్తే ఈ రమణ దీక్షితులు. నిజంగా పింక్ డైమండ్ ఉందా మరి ఈరోజు అంటే, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పింక్ డైమండ్ అనేదే రికార్డులో లేదు అని చెప్పి హైకోర్టుకి నివేదిక ఇవ్వటం జరిగింది. అంటే పింక్ డైమండ్ అనేది ఒక అబద్ధం. మరి ఆ అబద్ధాన్ని పింక్ డైమండ్ ఉంది అని నాడు ప్రధాన అర్చకులుగా ఉన్నటువంటి రమణ దీక్షితులు ఎందుకు చెప్పాలి అంటే దీనికి ఒక కథ ఉంది. రమణ దీక్షితులు గతంలో చంద్రబాబు గారిని ఒక కోరిక కోరారు. ఏమని? నన్ను జీవితకాలం ప్రధాన అర్చకుడిగా హోదాలో ఉంచే విధంగా చెయ్యమని చెప్పి కోరారు. అందుకు చంద్రబాబు గారు ఒప్పుకోరా. ఎందుకంటే నిబంధనల ప్రకారం టీటీడీకి అంటూ సపరేట్ నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనల ప్రకారం రిటైర్మెంట్ వయసు వచ్చిన తర్వాత తప్పుకుంటే వేరొకరు ఆ పదవిలోకి వస్తారు. అది కుటుంబం నుంచి రావచ్చు లేదా వేరొకరు కావచ్చు. అలాగే జరగాలి తప్ప ఇప్పుడు మనం నిర్ణయాలు తీసుకుంటే అది రేపొద్దున తిరుమల తిరుపతి ప్రతిష్టను దెబ్బతీస్తుందని చెప్పి చంద్రబాబు గారు అందుకు ఒప్పుకోలా. అందులోనూ ఇది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం కాబట్టి చంద్రబాబు గారు జోక్యం చేసుకోవాలా. అదిగో రమణ దీక్షితులు కోపం వచ్చింది. నన్ను ప్రధాన అర్చకుడిగా జీవితకాలం ఉంచమంటే ఈయన ఉంచడా అని చెప్పి అప్పుడు వైసీపీ కోవర్టులతో చేతులు కలిపి పింక్ డైమండ్ విషయాన్ని బయటికి తీసుకొచ్చాడు. ఈయన పింక్ డైమండ్ పోయిందనడమే ఆలస్యం, అది చంద్రబాబు ఇంట్లో ఉందని చెప్పి విజయసాయిరెడ్డి ఆరోపణలు చేశాడు. విజయసాయిరెడ్డి ఇంకొక అడుగు ముందేసి చంద్రబాబు ఇంట్లో పింక్ డైమండ్ దొరకకపోతే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా, కావాలంటే వెళ్ళి వెతకండి అన్నాడు. మరి 5 ఏళ్లుగా మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారు, మరి చంద్రబాబు ఇంట్లో పింక్ డైమండ్ ఎత్తుకొచ్చు కదా, వెళ్ళి లేదని మీరే ఇచ్చారు కదా నివేదిక. మరి రాజకీయాల నుంచి విజయసాయిరెడ్డి తప్పుకోవాలి కదా. సరే అదంతా పక్కన పెడదాం. ఇప్పుడు తాజాగా చూడండి, మనం చేసిన కర్మ తిరిగి మనం తీసిన గోతులో మనమే పడతాం అన్నట్టుగా మనం చేసిన ఏదైతే పాపం ఉందో అది ఈరోజు మనకే తిరుగు చుట్టుకునే పరిస్థితి. ఆ రోజు రమణ దీక్షితులు రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన వ్యక్తి రాజకీయ స్వలాభంతో జగన్మోహన్ రెడ్డి గెలిస్తే నన్నే అర్చకుడిగా కొనసాగిస్తాడనే ఉద్దేశంతో నాడు ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత ఈ రమణ దీక్షితుల్ని దేకటమే మానేశాడు. ఎలాగోలా ఆయన ప్రాధేయపడి కాళావేళపడి అనేక మందితో ఒప్పందాలు చేయించుకుని అనేక మందితో లోపాయికర రికమెండేషన్లు చేయించుకుంటే గౌరవ ప్రధాన అర్చకుడి పోస్ట్ ఒకటి ఇచ్చారు. కానీ వాస్తవానికి అది పెద్దగా ఈయనకి సంతృప్తిని ఇవ్వలేదేమో. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం మీద ఆరోపణలు చేయటం మొదలుపెట్టాడు. అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది కాసేపు పక్కన పెడితే నాడు తెలుగుదేశం పార్టీ మీద ఆరోపణలు చేశాడు, ఈరోజు వైసీపీ పార్టీ మీద ఆరోపణలు చేయాల్సిన పరిస్థితి. అసలు జగన్మోహన్ రెడ్డి గెలవాలనే విధంగా కృషి చేసిన వ్యక్తే ఈయన. నాడు నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్ వెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టి వెనకమాల క్రిస్టియన్ సంఘాలను వేసుకుని విమర్శలు చేసిన వ్యక్తి ఈ రమణ దీక్షితులు. అయినా చంద్రబాబు గారు ఏ రోజు చర్యలు తీసుకోవాలా. వాళ్ళ పాప నాళ్లే పోతారని చెప్పి వదిలేశాడు తప్ప ఆయన ఎప్పుడు చర్యలు తీసుకోవాలా. లేకపోతే ఆ రోజే అరెస్ట్ చేయాలి రమణ దీక్షితుల్ని. సరే, భక్తుల మనోభావాలతో కూడిన అంశము, చాలా మంది నమ్మారు నిజంగానే పింక్ డైమండ్ ఉందేమో, ఆయన ప్రధాన అర్చకుడు, ఆయన ఎందుకు అబద్ధం చెప్తాడు, అందులో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉండి ఎందుకు అబద్ధం చెప్తారని చెప్పి
చెప్పి అందరూ నమ్మారు. కానీ చివరికి ఆయన చెప్పింది పచ్చి అబద్ధం అని చెప్పి తరువాత జగన్ గెలిచిన తర్వాత తేలింది. ఒక కమిటీని వేసి విచారణ చేస్తే తేలుతుంది. అయితే గతంలో ఏదైతే పాపం చేశాడో ఈ పాపం ఈయన చుట్టుకుంది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద, టీటీడీ మీద, ధర్మారెడ్డి మీద విమర్శలు చేశాడు, వెంటనే ఆయన్ని గౌరవ అర్చక పదవి నుంచి తొలగిస్తూ తాజాగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే వైసీపీనే నియమించింది, ఈరోజు వైసీపీనే తొలగించింది. తొలగించడంతో ఆగల, ఈయన మీద పలు సెక్షన్ల కింద ఇప్పుడు కేసులు కూడా నమోదు చేశారు. ఇవాళ రేపట్లో ఖచ్చితంగా రమణ దీక్షల అరెస్టు కూడా ఖాయం. న్యాయవర్గాల సంప్రదింపుల నేపథ్యంలో ప్రస్తుతానికి రమణ దీక్షితులు అయితే ఉన్నారు తప్ప బయట వాస్తవానికి రమణ దీక్షితుల అరెస్టు చేయడం మాత్రం దాదాపుగా ఖాయం. ఎందుకంటే నమోదు చేసిన సెక్షన్లు ఆ విధంగా ఉన్నాయి. టీటీడీ మీద ఏదైనా విమర్శలు చేస్తే దానికి కఠినమైన చర్యలు ఉంటాయి. ఇది మన గతంలో తెలిసిందే. కాకపోతే చంద్రబాబు గారు ఆ రోజు ఎటువంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి రమణ దీక్షితులు అనే వ్యక్తి ఈరోజు స్వేచ్ఛగా తిరగలిగాడు ఇన్ని రోజులు. బట్ జగన్మోహన్ రెడ్డి దగ్గర చంద్రబాబు గారు లాగా ఆటలాడితే కుదరదు. ఆయన విమర్శించినా, ఆయన ప్రభుత్వాన్ని విమర్శించినా, లేదా ఆయన అధికారంలో ఉన్నప్పుడు టీటీడీ మీద విమర్శలు చేసినా ఆయన చూస్తూ ఉండే పరిస్థితి లేదు. వాస్తవానికి టీటీడీ మీద ఆరోపణలు వచ్చిన మాట వాస్తవం. అప్పుడు అన్యమత ఆరోపణలు వచ్చాయి, తర్వాత బస్ టికెట్లు వెనకాల మత ప్రచారం అని చెప్పి ఆరోపణలు వచ్చాయి, ఆ తర్వాత భోజనాల విషయంలో సరిగ్గా పెట్టడం లేదని ఇటీవల ఆరోపణలు వచ్చాయి. ఇక పులులు గురించి ఆరోపణలు వస్తే చేతికి కర్రలిచ్చి పంపారు. ఇప్పుడు తాజాగా టీటీడీ తీసుకుంటున్నటువంటి కొన్ని నిర్ణయాలు కూడా వివాదాస్పదంగా ఉన్నాయని చెప్పి ఆరోపించడం జరిగింది. సరే, వేరొకరు ఆరోపిస్తే రాజకీయ ఆరోపణలు అనుకోవచ్చు, కానీ రమణ దీక్షితులు వంటి వ్యక్తులు ఆరోపిస్తే ఖచ్చితంగా అందులో ఎంతో కొంత నిజం ఉందని నమ్మేవాళ్ళు ఉంటారు. ప్రభుత్వంలో నిజాలు మాట్లాడితే తట్టుకునే శక్తి ఉండదు, మన అందరికీ తెలిసిన విషయమే. వాస్తవానికి ఏదైనా ఒక ఆరోపణ వచ్చినప్పుడు దాని మీద ఒక కమిటీని వేసి విచారణ చేయాలి. ఇప్పుడు నాబోటోడు ఆరోపణ చేస్తే అవి తప్పుడు ఆరోపణలని కొట్టేయచ్చు. కానీ రమణ దీక్షితులు వంటి వ్యక్తి, అందులోనూ గౌరవ ప్రధాన అర్చకుడిగా నియమించిందే వైసీపీ ప్రభుత్వం, అలాంటి వ్యక్తి ఆరోపణలు చేసినప్పుడు ఒక కమిటీని వేస్తే ఆ విచారణ చేసి తేల్చుతుంది కదా. ఒకవేళ విచారణలో అది కాదు అని వస్తే అప్పుడు మీరు చర్యలు తీసుకోవచ్చు. అయితే ముందు ఎటువంటి విచారణ వేయకుండా మీ అంతటిగా మీరే కొట్టేసి ఈరోజు రమణ దీక్షితుని అరెస్టు చేసేదాకా వచ్చారంటే, అంటే ఎవరు చేసిన పాపం వాళ్ళకే అన్నట్టు ఆ రోజు వైసీపీ పార్టీకి ఊడిగం చేయాలనే ప్రయత్నంలో తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగే విధంగా, చంద్రబాబు గారికి నష్టం కలిగే విధంగా ఏదైతే రమణ దీక్షితులు ఆరోపణలు చేశాడో ఈరోజు ఆ పాపం ఆయన్ని చుట్టుముట్టింది. ఆ రోజు చంద్రబాబు గారు చెయ్యకుండా వదిలేసిన పనిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసి చూపుతున్నాడు. ఏంటి? అరెస్టు. ఆ రోజు కేసులు నమోదు చేయలేదు చంద్రబాబు గారు, అరెస్టు కూడా చేయలే. కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశాడు, రేపో మాపో అరెస్ట్ చేయబోతున్నాడు. వాస్తవానికి గతంలో ఎప్పుడూ కూడా ఇలాగ అర్చకులు బయటకు వచ్చి మాట్లాడటం అనేది ఎప్పుడూ లేదు. మొట్టమొదటిసారిగా రమణ దీక్షితులే దీనికి శ్రీకారం చుట్టింది. గతంలో అసలు తిరుమలలో ఏం జరుగుతుందో బయట ప్రపంచానికి తెలిసేది కాదు. ఎంతవరకు వెంకటేశ్వర స్వామి నామస్మరణంతో మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా మారుమోగేది తప్ప వివాదాలకు దూరంగా ఉండేది, రాజకీయాలకు ఇంకా దూరంగా ఉండేది. అది అక్కడ ఏం జరుగుతుందనే మూడో కంటికి తెలీదు. ఒకవేళ చిన్న చితక ఏదైనా వివాదం వచ్చినా అది మీడియాకు వచ్చేంత స్థాయిలో ఉండేది కాదు అప్పుడు. కానీ ఈరోజు ప్రతి చిన్నది కూడా మీడియాకు వచ్చేయటం, వాళ్ళే మాట్లాడటం. ఇప్పుడు రమణ దీక్షితులు గతంలో ఎలా మాట్లాడాడో ఇప్పుడు రమణ దీక్షితులకు వ్యతిరేకంగా కూడా కొంతమంది అర్చకులు వచ్చి మాట్లాడుతున్నారు, కొంతమంది జిఆర్లు వచ్చి మాట్లాడుతున్నాడు, అలాగే టీటీడీ పాలక మండలి సభ్యులు వచ్చి మాట్లాడుతున్నారు. అంటే ఈ విధానానికి తెరదీసింది ఒక రకంగా రమణ దీక్షితులే. ఎందుకంటే అప్పటి వరకు సక్రమంగా సాగుతున్నటువంటి టీటీడీలో ఒక కుదుపు వచ్చిందంటే ఆ పింక్ డైమండ్ ఆరోపణ ఆ రోజు ఒక కుదుపుని తెచ్చింది. ఏది ఏమైనా ఇప్పటికైనా రమణ దీక్షితులు చేసిన తప్పును ఒప్పుకుని ఆ రోజు నీ వెనక ఎవరుండి మాట్లాడించారు, ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందని ఈ రోజైనా బయట ప్రజలకు చెప్పుకుని నీ పాపాన్ని కొంతవరకైనా కడుక్కుని ప్రాయశ్చిత్తం చేసుకునే ప్రయత్నం చేయి. ఎందుకంటే చేసిన పాపం చెప్పుకుంటే కొంత పోతుందని చెప్పి ఒక సామెత ఉంది. అలాగే ఆ రోజు నువ్వు చేసినటువంటి ఈ పింక్ డైమండ్ అనే పాపం మామూలు పాపం కాదు. కాబట్టి ఈరోజు నువ్వు ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలంటే ఆ రోజు నీ వెనక ఉన్నది ఎవరు, నీతో మాట్లాడించింది ఎవరు, రాజకీయ ఆరోపణలు చేయించిన ఉద్దేశం ఎవరికి ఉంది అనే విషయాలు ఈరోజు బాహ్య ప్రపంచానికి చెబితే నువ్వు చేసిన పాపంలో కొంతైనా ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది.